వర్ధంతికి జయంతికి తేడా తెలియనట్టు నువ్వు కూడా మాట్లాడేస్తే నీ గురించి అందుకనే నిన్న ట్రోలింగ్లో నేను కాదు నువ్వు జాతిపితవి నువ్వు. సో దయచేసి వీటి జోలికి వెళ్లకుండా మేము అడిగినటువంటివి రాష్ట్ర యువతకి ప్రజలకి ఉన్నటువంటి ప్రశ్నల్ని నివృత్తి చేయమని అడుగుతున్నాం. డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ ఇష్యూ బేస్డ్గా ఇంత క్లియర్గా అడిగిన తర్వాత కూడా ఏదో చేసి నిన్న ఎందుకు మన పక్క రాష్ట్రాలతో ఆ పక్క రాష్ట్రంలో వాళ్ళని కెలికావు, మొత్తం దేశం అంతా బఫూన్ అయిపోయావు. మనం అన్ని సాధించి చేసి కంప్లీట్ చేసి ప్రజల ముందు పెట్టి ప్రజలకి ఉపయోగపడి చెప్పినటువంటివన్నీ నెరవేర్చి నువ్వు ఆహా ఓహో అన్నా పర్వాలేదు, కానీ ఈరోజు దేశం అంతా ట్రోల్ చేస్తుంది. బెంగళూరు, హైదరాబాదు, లేకపోతే చెన్నైయో గుర్గాం వీటిని మనం ఆదర్శంగా తీసుకొని, పూణే లాంటి నగరాలని ఆదర్శంగా తీసుకొని వి షుడ్ గో హెడ్. వాళ్ళ నుంచి నేర్చుకోవడంలోనో వాళ్ళతో కంపీట్ అవ్వడం తప్పలేదు. వాళ్ళని విమర్శించేటువంటి పరిస్థితి వస్తే మన వాళ్ళు వెళ్ళి అక్కడ పని చేస్తూ ఉన్నారు, వర్క్ చేస్తూ ఉన్నారు. నీ తండ్రి నిన్ను ఆయన భుజాల మీద ఎక్కించుకొని తిప్పుతున్నాడు కదా, మనం పెద్ద గొప్ప అనుకుంటే ఎక్కువ కాలం నిలబడదు. సో దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏవైతే ప్రజలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలని వాటిని నివృత్తి మిగిలినటువంటి ఇష్యూస్ పక్కన పెడదాం. వాటర్ విషయం కానీ, ఎనర్జీ విషయం కానీ, పొల్యూషన్ విషయం కానీ ఇవన్నీ పక్కన పెడదాం. ఎందుకంటే వీటిని కాంపన్సేట్ చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంది, చేసుకునేటువంటి దానికి అనుకుంటే సాధ్యపడుతుంది. ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా క్లియర్గా మీ తాలూకా మాట ఏదైతే మీరు నోటితో చెప్తా ఉన్నారో దాన్ని దయచేసి గూగుల్తో ప్రకటన చేయించమని చెప్పి మరొకసారి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదే చెప్తున్నాను బ్రదర్. నేను చెప్పినటువంటిది చాలా క్లియర్గా చెప్పా. నేను నా సొంతంగా చెప్పలేదు కదా 200 వస్తాయని నేను చెప్పింది కాదు. ఆ సంస్థతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అగ్రిమెంట్కి వెళ్ళే ముందో లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రపోజల్ టైంలోనో క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకోవాలి. 22,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళు చెప్తారు, ఇదిగో ఇంత పెట్టుబడి మేము పెడతాం, ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తాం, మాకు కావాల్సినటువంటి రాయితీలు ఇవ్వనేటువంటిది సహజంగా ఏ సంస్థ అన్నా మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతుంది. దాని మీద ప్రభుత్వ పెద్దలందరూ కలిసి కూర్చొని చర్చించి, అధికారులు మంత్రులు అందరూ కలిసి చర్చించి ఒక నిర్ణయం తీసుకొని క్యాబినెట్ తీసుకెళ్తారు. మీ ఆంధ్రజ్యోతిలోనే, మీ ఈనాడులోనే ఈ రైడన్ అనేటువంటి సంస్థ 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి 200 ఉద్యోగాలు అనేటువంటిది మీ పేపర్లోనే రాశారు. దాన్నే నేను తీసుకున్నాను, దాని ప్రకారం చెప్తున్నాను. అందులో 200 అని చెప్పి రాసి మంత్రి గారు 1,88,000 అంటే ఏది నమ్మాలి ప్రజలు అనేటువంటిది మా ప్రశ్న. సరే 50,000 అని చెప్పి గూగుల్ చెప్పింది అనుకో, చెప్పాను కదా నేను సివిల్ సన్మానం ఏదైనా పెడతా, ఇక్కడ నేనే పిలిచి ఐటీ మంత్రి గారిని పిలిచి నేనే సన్మానిస్తా. మా పార్టీ నాయకులు కానీ లేకపోతే పెద్దలు కానీ ఎవరో వాళ్ళని ఒప్పించుకోనో లేకపోతే ప్రాంతవాసిగా ఇంత పెద్ద సంస్థ వచ్చినప్పుడు, ఇన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు మా బాధ్యత అని చెప్పి మేము పెడతాం. సో ఆ క్లారిటీ కావాలన్నా నేను ఇందాక కూడా చెప్పాను కదా, 1,88,000 నువ్వు చెప్పినట్టు వచ్చిన తర్వాత ఒకటి జనరేట్ అవుతాయని. ఐటీ సెక్టర్లో డెవలప్మెంట్ సెంటర్స్లో పనిచేసినటువంటి ఒక ఉద్యోగికి 5 ఉద్యోగులు సపోర్టింగ్ స్టాఫ్ కింద ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అంటే 30,000 మంది వస్తే 1,50,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ 30,000 అన్నా చెప్పట్లేదు కదా. సో దాని మీద నేను క్లారిటీ అడుగుతున్నాను. నేను వెల్కమ్ చేస్తున్నాం కదా గూగుల్ని, మేము వద్దనట్లేదు కదా, వీఆర్ వెల్కమింగ్. ఎందుకంటే ఇనీషియల్గా పైనీర్ చేసిందే డేటా సెంటర్స్ది మా ప్రభుత్వం. అంటే ఆ అధికారం ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా మాట్లాడేటువంటి దానికి మాకు అలవాటు లేదు. పైనీర్ చేసినప్పుడు ఏవైతే ఉన్నాయో తద్వారా వచ్చేటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాంపన్సేట్ ఎలా చేస్తున్నారనేటువంటిది అడుగుతున్నాం. సో 200కి 2 లక్షలకి ఎంత తేడా ఉంది? 1000 రెట్లు తేడా ఉంది కదా, అంత తేడా ఉండదు కదా.
సో ఆ క్లారిటీ ప్రభుత్వాన్ని ఇమ్మనమని, ఎలా వస్తాయి ఏంటో చెప్పమనమని, అది చెప్పాల్సింది గూగుల్ కాబట్టి గూగుల్తో ఒక ప్రకటన చేయించమన్నటువంటిది మా తాలూకా రిక్వెస్ట్. ఇది ప్రజల పక్షాన రిక్వెస్ట్ చేస్తున్నాను.